అందరికీ నమస్కారం. మొక్కలను ఆరాధించి పూజించి ప్రేమించే ప్రకృతి ప్రేమికులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం అండి. మొక్కలను విజయవంతంగా పెంచేందుకు సరి అయిన నేస్తం ఈ మొక్కను బిడ్డలా చూసుకోండి. ఈ మాట ఎందుకన్నానంటే ఇదిగోండి, మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క ఎడారి మొక్క, కలబంద మొక్క అండి. ఈ మొక్కను ఒక బిడ్డలా ఎందుకు చూసుకోవాలి అంటే, ఒక మొక్క ఇంకొక మొక్కకు పడడాన్ని ఈ మొక్క ద్వారా మనం గుర్తిస్తామండి. ఎందుకంటే ఈ కలబంద మొక్క మనకి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. అంటే మనకి చెప్పాలంటే ఈ కలబందను మనము ఇగోండి ఈ మట్టను తొలగించి ఈ చివర ఆ చివర మనము తీసివేసి మధ్యలో ఉన్న ఈ రెండు వైపులు కూడా మొత్తం ఈ మట్ట అంతా కూడా ఒక తొక్కను కలిగి ఉంటుందండి పచ్చగా. ఈ పై తొక్కను తీసి మధ్యలో ఉన్న ఈ గుజ్జుని ఇదిగోండి ఈ స్పూన్తో మీరు చక్కగా ఇలా తీసివేసినట్లయితే దీని ద్వారా మనకి ఎన్నో మేళ్ళు ఉన్నాయండి. అంటే అసంఖ్యాకమైన మేళ్ళు, ఒక పుస్తకం కూడా రాయొచ్చు కలబంద మీద. అటువంటి గొప్ప మొక్క అండి కలబంద. అందుకే దీన్ని మన పెరటిలో మన మేడ మీద చక్కగా మన కన్న బిడ్డలాగా దీన్ని చూసుకోవాలండి. ఈ జెల్ ఉంది కదండి, దీన్ని మనము చక్కగా నూనెలో కలిపి మనం తలకు రాసుకోవచ్చు. అంతేకాకుండా మన వంటిలో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ జెల్లను శుభ్రం చేసి చక్కగా మనము తీసుకున్నట్లయితే మన ఒంట్లో వేడి తగ్గుతుందండి. చాలామందికి శ్రమ వలన ఒత్తిడి వలన కంటి కింద నల్లని మచ్చలు అంటే ఉబ్బడం మీరు గమనిస్తూ ఉంటారు. వాటికి కూడా చక్కగా ఈ జెల్లను మనం పూసినట్లయితే కాస్త ఉపశమనం కలుగుతుందండి. అయితే ఈ కలబందను మనం ఒక మొక్క ఇంకొక మొక్కకు ఉపయోగపడడమే దీని గొప్పతనం అండి. మనం మొక్కలు పెంచుకున్న వారు చక్కగా అప్పుడప్పుడు ఆ కొమ్మలను కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేసినటువంటి స్థలంలో మనం వాడే కత్తిరి వల్ల కానీ లేదా కట్ చేయడం వల్ల కానీ మొక్కకు ఎటువంటి రుగ్మత అంటకుండా ఈ కలబందను ఇవ్వండి ఇలా రాసినట్లయితే చక్కగా ఈ మొక్క ఎటువంటి కీడికి గురి కాకుండా ఉంటుందండి. ఈ కలబందను మనం చిన్న 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 మొక్కలుగా అంటే ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి ఒక రాత్రంతా ఉంచి అంతకు 2 ఇంతులు నీళ్లు కలిపి ఈ నీళ్లను ఇదిగోండి మనం చక్కగా మొక్కలకు అందించినట్లయితే మొక్కలన్నీ కూడా పచ్చగా గుబురుగా చక్కగా ఎదుగుతాయండి. అంటే వాటికి మనకి తెలియదు కదండి, మట్టిలో కానీ ఏ విధంగా కీడు అనేది సంభవిస్తుందో తెలియదు. వాటి నుంచి కాస్త ఉపశమనం మొక్కలు కలుగుతుంది. ఒక మొక్క ఇంకొక మొక్కకు ఉపయోగపడడాన్నే గొప్పగా చెప్పుకోవచ్చు. కాబట్టి కలబందను కన్న బిడ్డలా చూసుకోవాలండి. అయితే ఈ మొక్కను పెంచడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కలబంద మొక్కకు మీరు ఎక్కువగా నీరు పోయకూడదండి. నీరు పోసినట్లయితే ఇది కూడా చూడండి, ఒకవేళ మొక్కకి, ఎందుకంటే ఇది ఎడారి మొక్క, ఎడారిలోనే ఇది చక్కగా బతికేస్తుంది. అంటే దీనికి నీటి అవసరత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కే నీటిని కలిగి ఉంటుంది. అది మీరు గమనించి వారానికి ఒకసారి మాత్రము కొంచెం నీరు పోస్తే సరిపోతుందండి. అయితే మొక్క చుట్టూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ బేబీ పిలకలను ఇది పుట్టిస్తుంది. వాటిని మీరు గమనించి వాటిని వేరు చేసినట్లయితే మొక్క చక్కగా ఎదుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కలబందను మాత్రం మీ కన్న బిడ్డలా చూసుకోవడం మర్చిపోకండి. Wow.